కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో కేటీఆర్ పై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ తన భార్యతో పాటు చెల్లి కవిత, బావ హరీష్ రావుల ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. నువ్వే కదా కేటీఆర్ నాతో అన్నావు ఒకరోజు, భాస్కర్ మనం ఏమన్నా ఉంటే ఫోన్లలో డైరెక్ట్ మాట్లాడకూడదు, ఏమన్నా ఉంటే వాట్సాప్ కాల్ మాట్లాడదాం, ఫేస్ టైం మాట్లాడదాం, ఎందుకంటే మన ఫోన్లన్నీ మన ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, మనం జాగ్రత్తగా మాట్లాడాలా అని నువ్వే అన్నావు కదా కేటీఆర్. మరి నాకు ఫోన్ ట్యాపింగ్ తో ఏం సంబంధం అన్నట్టు ఎందుకు కేటీఆర్? నువ్వు చెప్పింది కదా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి, నువ్వే కదా ఆ రోజు ఒప్పుకున్నది నా దగ్గర. ఆ రోజు మీతో ఉన్నప్పుడు నువ్వే కదా ఒప్పుకుంది ఫోన్ ట్యాపింగ్ మేమే చేస్తున్నామని. మరి ఈ రోజు ఎందుకో చెప్తున్నావు ఫోన్ ట్యాపింగ్ తో మాకు సంబంధం లేదని? మరి ఎందుకు అవసరం వచ్చింది? నీ చెల్లెలు కవితది ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీ బావగారిది ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? ఈరోజు నీ సొంత చెల్లెలకే న్యాయం చేయలేరు, రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలకి ఏం న్యాయం చేస్తావని చెప్పేసి అడుగుతున్నాడు. నీ సొంత చెల్లెలు ఈ రోజు ఎన్నో ప్రశ్నలు అడిగింది. ఒక్క